లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయని యశోద హాస్పిటల్స్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ పార్థసారథి తెలిపారు. హోటల్ మంచిర్యాలలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక స్థాయి కాలేయ వ్యాధులు, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన అధునాతన వైద్య చికిత్స యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉందని వివరించారు. ఎండ్ స్టేజ్ లివర్ సిరోసిస్, ఆకస్మిక లివర్ ఫెయిల్యూర్, కొన్ని ఎంపిక చేసిన లివర్ క్యాన్సర్ కేసులు, జన్యుపరమైన లివర్ వ్యాధులు, క్రానిక్ హెపటైటిస్ వల్ల వచ్చే సమస్యల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమవుతుందని తెలిపారు. వైద్య చికిత్సలకు స్పందించని రోగుల్లో అసైటిస్, కడుపులో నీరు చేరడం, జాండీస్, హెపాటిక్ ఎన్సెఫలోపతి వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడితే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరమని చెప్పారు. ప్రస్తుతం ట్రాన్స్ప్లాంట్ తర్వాత మొదటి ఏడాదిలో 85-90% వరకు జీవన శాతం ఉందని తెలిపారు. యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లంబాల వీరభద్ర, అసిస్టెంట్ మేనేజర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే పూర్తిగా పాడైపోయినటువంటి లివర్ని కంప్లీట్గా తీసేసి దాని ప్లేస్లో కొత్త లివర్ని పెట్టడాన్ని లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంటాము. ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్కి వెళ్ళే పేషెంట్స్కి పెడతాం అనమాట. ఈ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అనేది చాలా చాలా కారణాల వల్ల వస్తుంది, మనందరికీ తెలిసిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మద్యపానం సేవించడం వల్ల, రెండోది హెపటైటిస్, వైరల్ హెపటైటిస్ బి అని, హెపటైటిస్ సి అని. వైరల్ హెపటైటిస్ ఎండ్ స్టేజెస్లో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. రీసెంట్గా అంటే ఈ మధ్య కాలంలో కొత్తగా ఆవిర్భవం అవుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒబేసిటీ, అంటే ఊబకాయం వల్ల వచ్చేటువంటి లివర్ ప్రాబ్లమ్స్. దాన్ని నాష్ అంటామంట, అంటే నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్. అంటే ఆల్కహాల్ ఏం తీసుకునే అవసరం లేదు, కానీ ఊబకాయం వల్ల కూడాను లివర్ పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా కొంతమందికి ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. అంటే ఏంటంటే మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన యొక్క లివర్నే డ్యామేజ్ చేస్తుంది అనమాట. అంటే ఎటువంటి మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు, మనం ఆల్కహాల్ తీసుకోము, రెగ్యులర్గా డైట్ తీసుకుంటాము, ఒబేసిటీ లేదు, ఏమీ లేకపోయినప్పటికీ కూడాను మన ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే మన వ్యాధి నిరోధక శక్తే మన ఇంటర్నల్గా ఆర్గాన్స్ మీద, అంటే మన లివర్ మీద అటాక్ చేసి లివర్ని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అంటాం అనమాట. ఇట్లా పెద్దవాళ్ళలో ఇందాక చెప్పినట్టు మద్యపానం సేవించడం వల్ల, వైరల్ హెపటైటిస్ వల్ల, నాష్ రిలేటెడ్ లివర్ ప్రాబ్లం వల్ల, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వల్ల లివర్ అనేది పాడవుతుంది అనమాట. లివర్ పాడయ్యి అల్టిమేట్గా ఎండ్ స్టేజ్